హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను వంట మాస్టర్లు చేసే భక్షాలు చూపించాలనుకున్నానండి. చూడండి వాళ్ళు చేసిన భక్షాలు అన్నీ కూడా ఒకటే సైజులో ఉన్నాయండి. వాళ్ళు కాల్చడం కూడా ఎంత బాగా కాల్చారంటే చూస్తూ ఉంటే భక్షాలు చేయడం ఇంత సులభమా అనిపిస్తుందండి. అంత బాగా అంత స్పీడ్గా చేశారు. చూడండి, మనకి ఎన్ని రకాల స్వీట్లు ఉన్నా కూడా భక్షాలు మాత్రం ప్రథమ స్థానంలో ఉంటాయండి. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ప్రతి ఫంక్షన్లో కూడా భక్షాలే చేస్తారండి. అందరు కూడా ఇవి తినడానికి చాలా ఇష్టపడతారండి. చూడండి, అయితే ఈ భక్షాలు చేయడానికి వీళ్ళు ఇక్కడ 10 కేజీల కందిపప్పు తీసుకున్నారండి. దీన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి. ఇలా క్లీన్ చేసిన వీటిని ఒక 2 సార్లు బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ 10 కేజీలకి 12 కేజీల బెల్లాన్ని అయితే ఇలా చిన్నగా దంచేసి పెట్టుకోవాలండి. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే నీళ్లు కూడా కందిపప్పు ఉడికించడానికి పక్కన పెట్టేసుకున్నారు. ఇక్కడ పిండి తడిపేస్తున్నారండి భక్షాలు చేయడానికి. దీంట్లో అయితే మైదా అలాగే సోజీ రవ్వ ఉందండి. సోజీని కొన్ని ప్రాంతాల్లో పేనీ రవ్వ అంటారండి. ఇక్కడ సోజీ రవ్వ వచ్చేసి 6 కేజీలు, మైదా 2 కేజీలు ఉందండి. ఇవి రెండు కలిపి చేయడం వల్ల భక్షాలని చాలా ఈజీగా చేయొచ్చు. చేసేటప్పుడు కూడా భక్షాలు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు సాగుతాయండి. చాలా ప్రాంతాల్లో మైదా మాత్రమే వాడతారు. అవి అంత సాఫ్ట్గా ఉండవండి, కొంచెం గట్టిగా అనిపిస్తాయి. ఇక్కడ శొంఠి, ఏలకులు, సోంపు తీసుకున్నారండి. ఏలకులు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. శొంఠి, సోంపు మాత్రము కచ్చపచ్చగా దంచి ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసి పెట్టుకోవాలండి. ఇది కూడా క్వాంటిటీ అనేది తక్కువగా వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం భక్షాలు చేసినప్పుడు కూడా దీని స్మెల్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఆవిడ కొన్ని నీళ్లు వేస్తూ పిండిని బాగా మెదుపుతున్నారండి. ఇది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. తర్వాత దీన్ని బాగా మెదిపి పెట్టిన తర్వాత ఒక ప్లేట్ ముచ్చి పక్కన పెట్టేసుకోవాలండి. మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసేలోగా ఈ పిండి బాగా తడిసిపోతుంది. ఇక్కడ మనం పెట్టిన నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసి అలాగే కొద్దిగా నూనె వేశారండి. అయితే ఈ నూనె వేయడం వల్ల కందిపప్పు పూర్ణంలా చేసినప్పుడు బాగా సాఫ్ట్గా ఉంటుందంట, అందుకోసం వేశారు. ఇక్కడ ఈ కందిపప్పు ఉడికేటప్పుడు పైన నురగలాగా వస్తుంది కదండి, ఇది మనం తీస్తూ ఉండాలి. వీటిని బాగా పెద్ద మంటలో ఉడికించుకోవాలండి. ఇవి సగం ఉడికిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పప్పు త్వరగా మెత్తబడిపోతే పూర్ణం అనేది మరీ లూజ్ అవుతుందండి. ఇప్పుడు వీళ్ళైతే ఈ ఉడికే కందిపప్పులో పసుపు కూడా వేశారండి. పసుపు వేయడం వల్ల భక్షాలన్నీ కూడా ఎల్లో కలర్లో చాలా బాగా కనిపిస్తాయండి. చూడండి, ఈ కందిపప్పు ఉడికిందా లేదా. ఈ కందిపప్పుని మనము 90% ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడికిపోతే పూర్ణం అనేది లూజ్ అవుతుంది, భక్షాలు సరిగా రావు. ఇప్పుడు ఉడికిన తర్వాత కందికట్టంతా ఇలా తీయాలండి. మనం వార్చేసిన ఈ నీళ్ళని రసం కానీ సాంబార్లో కానీ వాడుకోవచ్చు. ఇలా కందిపప్పుని పక్కన పెట్టి స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టి ఇలా వార్చేసిన ఈ కందిపప్పునంతా కూడా దాంట్లో వేసుకోవాలండి. ఇలా ఈ గిన్నెలో వేసుకుని ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్నారు కదండి, ఆ బెల్లం కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పూర్ణాన్ని భక్షాలు చేయాలి బాగా రావాలి అంటే పూర్ణం ఎప్పుడు గట్టిగా ఉండాలండి. ఇలా బెల్లం అంతా వేసి ఇప్పుడు 90% కందిపప్పు ఉడికింది కదండి, ఒక 10% ఇప్పుడు ఈ బెల్లంలో కరిగి బెల్లంతో పాటుగా ఉడుకుతాయండి. వీళ్ళు చూడండి ఎంత ప్రాక్టీస్ ఉందో, బాగా కలుపుతూ దాన్ని బాగా ఉడికిస్తున్నారు. ఇలా ఉడికేటప్పుడు మాత్రం మంటని చిన్నగానే పెట్టుకోవాలండి. మరీ పెద్దగా పెట్టుకుంటే అడుగుబట్టే అవకాశం ఉంది. ఇలా ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత మనం పొడిలా చేసి పెట్టుకున్న శొంఠి పొడి వేసి కలిపేసుకోవాలండి. శొంఠి, సోంపు మాత్రం తప్పకుండా వేయాలండి. మంచి ఫ్లేవర్తో రుచితో చాలా బాగుంటాయి. చూడండి, ఇవన్నీ బెల్లం కరిగి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేరే గిన్నెలో తీసి బాగా వేడిగా ఉంది కదండి, దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత గ్రైండర్కి వేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండర్కి వేసిన తర్వాత కూడా ఈ పూర్ణం అనేది వేడిగా ఉందండి. దీన్ని కొంచెం చల్లారిన తర్వాతే మనం భక్షాలు చేసుకోవాలి. కాబట్టి ఇలా ప్లేట్లో వెడల్పుగా వేసి దాంతో మనము భక్షాలు తయారు చేసుకోవాలి. వీళ్ళు చూడండి, ముందు భక్షాలు చేసేటప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఆయిల్ అంటిస్తూ ఉన్నారండి. ఎందుకంటే మనం చేసి వేసే భక్షాలు ఈజీగా రావడానికి. అలాగే ముందు ఒక చిన్న భక్షాన్ని చేసి వాళ్ళు స్టవ్కి పూజ చేసిన తర్వాత దిష్టిలాగా పెడతారంటండి. అందుకే ఈవిడ చిన్నగా చేసి ఒకటి ఆ స్టవ్ మీద పెట్టేస్తుంది. ఇక్కడ ఇది
భక్షాల పేపర్ అండి, దాన్ని కూడా మనము ఆయిల్తో బాగా తడిపేసుకోవాలి. చూడండి, పూర్ణమంతా చల్లారిన తర్వాత ఒకరు చకచక ఉండలు చేసి పెడతా ఉన్నారండి. ఇంకొక ఆమె అయితే ఈ భక్షాలని పైన ప్లాస్టిక్ కవర్ వేసి చేస్తున్నారండి. అందుకే చాలా ఈజీగా చేసేస్తున్నారు. అయితే ఏదైనా కానీ మనకు అలవాటు అయితేనే బాగా వస్తుందండి, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ కలిపి పెట్టిన పిండిని కొద్దిగా తీసుకొని దాంట్లో పూర్ణాన్ని మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలండి. చాలా ప్రాంతాల్లో అయితే మందంగా చేస్తారు కదండి, అది వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఇప్పటి వాళ్ళు అయితే అంత మందంగా చేస్తే తినలేరండి, ఇలా పల్చగా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు. చూడండి, ఆవిడ చేస్తూ ఉంటే ఎంత బాగా చేస్తుందంటే మనకు కూడా చేయాలనిపిస్తుందండి, అంత బాగా చేస్తుంది. కానీ మనం ట్రై చేసామంటే తప్పకుండా మనకి బాగా వస్తుందండి. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, ఈ భక్షాలు కాల్చేటప్పుడు మంట మరీ హైలో ఉండకూడదండి, మీడియంలో పెట్టుకొని నిదానంగానే కాల్చాలండి. అప్పుడైతేనే ఇవి బాగుంటాయి, లేకపోతే ఈ భక్షాలు మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈవిడ చూడండి, ఒకటి చేసి ఇక్కడ పక్కన వేస్తుంది, అది కాలిన తర్వాత అటువైపు వేస్తుంది. ఇలా వీళ్ళిద్దరు కూడా చాలా స్పీడ్గా ఎంత బాగా చేస్తున్నారంటే అసలు చూసే వాళ్ళకు కూడా మనం కూడా ఎప్పుడు చేయాలా అనిపిస్తుందండి, అంత బాగా చేశారు. అందరు కూడా భక్షాలు చేయడం కష్టమేమో అనుకుని ఎక్కువగా బయట దొరుకుతున్నాయి కదా అని కొనాలి, తినాలి, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ మీరు ఇక్కడ వీళ్ళు చెప్పిన రేషియోలో తక్కువ క్వాంటిటీ తీసుకొని చేయడానికే ట్రై చేయండి. ఇవి చేసి తీసుకుంటే ఆ సంతోషం వేరో, తింటూ ఉంటే ఆ రుచి కూడా మనం బాగా ఆస్వాదిస్తామండి. ఎందుకంటే ఇక్కడ చూసి నాకు నిజంగా భలే హ్యాపీ అనిపించిందండి. నేను చాలాసార్లు చూస్తా కదా, వీళ్ళు చేసిన తర్వాత మేము కూడా ఇంట్లో చపాతీ కర్రతో చేసేవాళ్ళమండి. ఇప్పుడు నేను కూడా ఎక్కువైతే ఇలా పాలిథిన్ కవర్ పెట్టే చేసేస్తున్నాను. ఎప్పుడు రావు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేసిస్తారా అనే కంటే కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మనకు కూడా వస్తాయండి. ఎంత పెద్ద ఫంక్షన్లో అయినా వీళ్ళు ఇలా ఈజీగా చేస్తూ ఉంటారండి. అయితే ఈ భక్షాలు ఇలా కాల్చిన తర్వాత ఒక క్లాత్ మీద కానీ, విస్తరాకు ఉంటుంది కదండి, దాని మీద కానీ ఫస్ట్ వేయాలండి. ఒక నిమిషం సేపు అలా పెట్టిన తర్వాత వీటిని మనం వేరే గిన్నెలో పెట్టుకోవాలి. లేకపోతే వేడివేడిగా ఒకదాని మీద ఒకటి వేస్తే అవి అతుక్కొని మనం పెట్టేటప్పుడు అన్నీ కూడా చినిగిపోతాయండి. ఇలా చల్లారిన తర్వాత ఈ భక్షాలని కూడా అన్నీ ప్లాస్టిక్ కవర్లో మడిచి పెట్టేస్తారండి. ఎందుకంటే మనం ఎక్కువ మొత్తంలో భక్షాలు చేసుకునేటప్పుడు అవి ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉండాలండి. అప్పుడైతేనే మనం వచ్చిన వాళ్ళకు కూడా నీట్గా పెట్టేస్తాము. చూడండి, ఈవిడైతే ఇక్కడ తీసి ఒక క్లాత్ మీద వేశారు. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇలా ప్యాక్ చేసి ఒక గిన్నెలో పెట్టేస్తారు. ఇలా పెట్టడం వల్ల మనకు ఎంతసేపు అయినా కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. ఇలా భక్షాలు అయితే నిదానంగా కాల్చాలి, పూర్ణాన్ని బాగా గట్టిగా చేసుకోవాలి. ఇలా కొన్ని టెక్నిక్స్ మనకు తెలిసాయంటే మనం కూడా భక్షాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటాము. ఏదైనా వంటకం చేయాలన్నప్పుడు దాని మీద మనకు ఫస్ట్ ఇష్టం ఉండాలండి, అప్పుడైతే మనం ఏది ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పక ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.